पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో ది నీడ్ ఫర్ కేర్ ఇన్ మెడిటేషన్ గురించి చెప్పుకుంటూ ఎనర్జీ అన్నటువంటిది ఈ చోట్ల అంతా నిండబడి ఉంది. తర్వాత మన దేహంలో ఉండేటువంటి అణువుల యందు అలాగే ప్రతి అణువు యందు కూడా ఈ ఎనర్జీ అనేటువంటిది నిక్షిప్తమే ఉంది. అలాగే మనం చేసేటువంటి పనులలో కూడా ఈ శక్తి అనేటువంటిది ప్రవాహంగా వస్తుంది. సో దీనికి హయ్యర్గా ఒక సత్యం ఉంది. దాన్ని ఏమని చెప్పారంటే మనకి ఎనర్జీ ఫాలోస్ థాట్ అనేటువంటి విషయం మనం నిన్న చదువుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చదువుకున్నాం. ది పబ్లిక్ ఒపీనియన్ of the soul realm seeps little by little into the dense minds of men, and to it can be traced all the forward movements of the present time, all organization of general welfare and of group betterment, all religions, concepts, and all outer knowledge of the causes which produce objectivity. చోట్లో ఈ థాట్ అనేటువంటి దానికి అది నెమ్మదిగా దానికి ఒక శక్తి అనేటువంటిది జోడించబడి అది నెమ్మదిగా జీవులకి అదే ఆలోచనలు కలుగుతుండటం, అదే వాళ్ళకి వాళ్ళ మైండ్స్లో అదే అనుకరించే వాళ్ళు ఆలోచించగలిగేటట్టుగా జరగడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఎప్పుడు ఏది అవసరమో అది థాట్స్గా వాళ్ళందరికీ కూడా దిగుతూ వస్తుంటుంది. సో ఫస్ట్ ఈ థాట్ అనేటువంటిది జనరేట్ అయ్యి ఆ థాట్కి ఎనర్జీ అనేటువంటిది తోడైనప్పుడు డెన్స్ మైండ్స్ అంటే కేవలం భౌతికమయంగా ఉండేటువంటి వాళ్ళకి అదే విషయంపై వాళ్ళకి ఆసక్తి ఏర్పడటం, అదే వాళ్ళకు కూడా మనం కూడా తిరుపతి వెళ్దాం అన్నటువంటి భావన వాళ్ళకు కూడా కలుగుతుండటం, ఆ రకంగా జీవుల్లో ఒక భక్తిభావం అనేటువంటిది మేలుకలు దింపబడటం, ఇలా అనేక రకాలైనటువంటిది ఆ పైన ఏర్పడినటువంటి థాట్కి ఎనర్జీ తోడేటికి వీళ్ళందరికీ కూడా ఆ థాట్ ఏర్పడుతుంది. సో ఆ రకంగా వీళ్ళు all outer knowledge of causes which produces objectivity. సో ఆ ఏర్పడినటువంటి థాట్కి ఆ రకంగా ఆబ్జెక్టివిటీ అనేటువంటిది ఏర్పడుతుంది. దేని చేత భూమి మీద ఒక వస్తువు ఏర్పడుతుంది, దేని చేత సృష్టి అనేటువంటిది వస్తుంది, దేని చేత ఒకటి ఏర్పడుతోంది అంటే దానికి కారణం ఏంటంటే పైన అది ఒక ఆలోచనగా స్టార్ట్ అయింది. ఆలోచించేటువంటి వాడు ఒకటి ఉన్నాడు. ఆ ఆలోచన ఇంకాస్త కిందకి దిగేటప్పటికి అది జీవులందరూ కూడా ఫలానా వస్తువు కావాలి మనకి అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ రకంగా దిగొచ్చేటికి వీళ్ళందరూ కూడా కోరడం అనేటువంటి జరుగుతుండడం చేత అది పూర్తిగా భౌతికమయముగా వస్తువు అనేటువంటిది తయారై మనకు అందివ్వబడుతోంది. All outer knowledge of the causes which produces objectivity. These ideas assume a mental form of all, and some mind grasps them and ponders upon them or passes them on to some group of thinkers, and the work of thinking through goes forward. Then the quality of desire begins to enter in, and there is an emotional reaction to the thoughts which the ideas have evoked, and the form is gradually built. సో మొట్టమొదటిగా పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆలోచన
అక్కడ నుంచి కిందకి వచ్చేవాడికి సప్తఋషులు, లేదా మొదట సనక సనందన సనత్ కుమారులు, వీళ్ళకి ఆలోచన అందివ్వబడటం. దాని నుంచి ఇంకొంచెం కిందకి వచ్చేటికి ఇంకా మహానుభావులు వాళ్ళకి అందివ్వబడటం. దాని గురించి ఇంకా కొంచెం కిందకి వచ్చేటికి ఆలోచన అలా ఒకటికి అలా కిందకి దిగి వస్తుంటుంది ఆలోచన. భూమి మీద ఉండేటువంటి వాళ్ళకి కూడా ఆ ఆలోచన అనేటువంటిది అందివ్వబడేటప్పటికి అది ఒక కోరికగా వాళ్ళకి అందివ్వబడుతుంది. ఎమోషనల్ నేచర్ లో ఉంటుంటారు కాబట్టి అదొక డిజైర్స్ గా అది ఏర్పడుతుంటుంది. డిజైర్ గా ఏర్పడి అది మనకు కావాలి అనేటువంటి భావన వాళ్ళందరికీ కూడా వచ్చేటికి అప్పుడు అది భౌతికమయంగా దిగి రావడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఒక వస్తువు కానీ ఒక విషయం కానీ ఏర్పడడానికి ఎంత క్రియేటివిటీ అనేటువంటి ఆస్పెక్ట్స్ ఉంటూ ఉంటాయి. And which the ideas have evoked as emotional, gradually built. Then the work goes on, and the energy of the soul and of the mind and of the desire nature correlate with the energy of the matter, and a definite form comes into being. Every form, whether it be the form of a swing machine, of a social order, of a solar system, can be posited as the materialization of the thought of some thinker or of some group of thinkers. సో ఒక వస్తువు అనేటువంటిది మనది చూసేటువంటి ఏ పరికరం అయినా సరే ఒక స్వింగ్ మిషన్ అని అంటున్నారు. ఇలా ఇప్పుడు చెప్పుకోండి, ఏదైనా సరే ఒక స్వింగ్ మిషన్ నుంచి ఒక సోలార్ సిస్టమ్ దాకా ఏది మీరు తీసుకున్నా సరే దీని గురించి మొదట ఆలోచించినటువంటి వాడు ఒకడున్నాడు. వాటి తర్వాత ఇంకో కొందరు ఏర్పడుతున్నారు. దాని గురించి ఒక గ్రూప్ ఆఫ్ థింకర్స్ గా అది ఏర్పడటకు దాని గురించి కృషి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది పరిపూర్ణంగా ఏర్పడటకు వీళ్ళందరి యొక్క ఆలోచనే కారణము. మొదట థాట్ ఫామ్ గా ఉంటుంది, ఫార్మ్ ఆస్పెక్ట్ ఏర్పడుతుంది. అది ఏర్పడిన తర్వాత దానికి ఆబ్జెక్టివిటీ అనేటువంటిది అందివ్వబడుతుంది. ఇట్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ క్రియేటివ్ వర్క్, and the same laws of emergence into being have governed the entire process, and all the work has been concentrated with the energy of some type or another. The student of meditation must therefore remember that he is always working with energies, and that these varying energies will have a definite effect upon the energies of which he himself is composed. It will be apparent. అది సో ఇదంతా కూడా ఏంటంటే ఎనర్జీ యొక్క ఎక్స్ప్రెషన్స్. ఇవన్నీ కూడా చోట్ల ఉన్నటువంటి ఎనర్జీ థాట్గా లోకి అది దిగి వస్తుంది. థాట్ నుంచి అది మెటీరియలైజేషన్ అనేటువంటిది అవుతుంది. ఆ మెటీరియలైజ్ అయినటువంటి ఆబ్జెక్ట్ లో కూడా ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. ఎనర్జీ అనేటువంటిది ఈ విధంగా దిగి వస్తుంది. ఈ దిగి రావడంలో ఈ ధ్యానం ఇవన్నీ సాధన చేసుకున్నటువంటి వాటిలో కూడా ఈ ఎనర్జీ అనేటువంటి దిగి రాబడి అప్పుడు ఏది అవసరమో అది వాడి ద్వారా కూడా ఆ పని చేయబడుతుంది. కనుక ఇదంతా కూడా చోట్ల ఉన్నటువంటి ఎనర్జీస్ నడుపుతూ ఉన్నటువంటి విషయం కానీ వీడి సొంతంగా నడుస్తూ ఉండేటువంటి విషయాలు కావు ఇవి అంటది సరిగ్గా అవగతం అవుతుంది ఇప్పుడు వీరిని చెప్పిన దాన్ని బట్టి చూస్తే. It will be apparent therefore that the man who is learning to meditate must endeavor to do two things. First, he must learn to being through into his mind and then interpret correctly what he has seen and contacted. ఇక్కడ సాధన చేసుకునేటువంటి ప్రతి వాడు కూడా రెండు విషయాలు జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ స్టెప్స్. ఇటు కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఏదైనా సరే మన నిత్య జీవితంలో మనకు జరుగుతున్నటువంటి విషయంలో వాట్ హీ హాస్ సీన్ అండ్ కాంటాక్టెడ్, మనం ఏదైతే మనం దర్శించామో, ఏదైతే మనకి దర్శనం అయిందో, ఏదైతే మనకు కనబడుతుందో, ఏదైతే మనకి కాంటాక్ట్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిందో దాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు చూసింది చక్కగా దాని యందు చక్కటి దృష్టి కలిగి చూడండి. అది మనం ధ్యానం చేస్తున్నాం, ధ్యానంలో మనకి ఏదైనా దర్శనం అయింది, దర్శనం అయినటువంటి విషయాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. కొంచెం నెమ్మదిగా దాన్ని ఒక కీన్ మైండ్ గా మీరు చూస్తుండండి. దాని తప్పితే ఏదో వచ్చింది, ఏదో అయిపోయింది, ఏదో కాల్ వచ్చిందండి, ఏమిటోనండి, ఎవడు కనపడ్డాడో ఏమిటో అలా ఉండిపోకండి. కొంచెం ఒక కీన్ మైండ్ అనేటువంటిది ఇన్ జనరల్ మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి. పరమ గురువుల యొక్క దీంట్లో ఉంటూ ఉన్నప్పుడు ఒక కీన్ మైండ్ అంటే ఏ పని చేస్తున్నా సరే మనం దాని యందు పూర్తి దృష్టి కలిగి ఉండడం, కీన్ మైండ్ అలా ఉంటూ ఉండడం అనేది మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి. సో అది ఇక్కడ చెప్తున్నాం మనం. వాట్ హీ హాస్ సీన్ అండ్ కాంటాక్టెడ్ అండ్ లేటర్ ట్రాన్స్మిట్ ఇట్ కరెక్ట్లీ అండ్ యాక్యురేట్లీ టు ద అటెంటివ్ అండ్ ఇంప్రెషనబుల్ బ్రెయిన్. అది చూసింది కరెక్ట్ గా వీడు ఇంటర్ప్రిట్ చేయగలగాలి. ఎస్, నేను ఏదో ఫలానా ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ ఫలానా వాడు ఎవడో బస్సులో నాకు కలిశాడు, వాడు ఇలా మాట్లాడాడు, ఎందుకు ఇలా మాట్లాడుంటాడు, ఏదో మాట్లాడాడులే అన్నటువంటిదిగా అనుకోకూడదు. ఎప్పుడు ఎక్కడ ఎవరు ద్వారా ఏం మాట్లాడతారనేటువంటిది మనం చెప్పలేం.
కనుక మనకి ఏదైనా సూచన అనేటువంటిది ఇద్దాం అనుకునేటప్పుడు వాళ్ళు అలా ఒక సూచన అనేటువంటి చెప్తారు. అది మనం మర్చిపోయాం అనుకోండి, తర్వాత ఎప్పుడో నీకు పలానా అప్పుడు నేను చెప్పాను నువ్వు దృష్టి పెట్టుకోలేదని వాడు చెప్తే ఇప్పుడు మనం బాధపడాలి. అందుగురించి ఒక కీన్ మైండ్ అనేటువంటిది ఉండి విన్నది చక్కగా అవగాహన చేసుకోగలగడం అనేటువంటిది కూడా మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే బండి వెళ్ళిపోయిన తర్వాత మనం బాధపడి ఉపయోగం లేదు. పరమగురువు కలిశారు అనుకోండి, ఉదాహరణకు మనం ఆయన పరమగురువు అని అప్పుడు మనకు తెలుసుంటే ఆయన అందు ఇంకాస్త భక్తిభావంగా ఉండి ఆయన చెప్పేది ఇంకాస్త శ్రద్ధగా మనం వినగలుగుతాం. అలా కాకుండా ఏదో విషయంగా అన్నటువంటిది వినేసి తర్వాత ఎప్పుడో 2-3 రోజుల తర్వాత ఏదో మాట ఆయన ఎవడో చెప్పాడు ఏంటంటో ఇది, అలా అప్పుడు అవగాహనలోకి వెళ్ళడం అనేటువంటిది అది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. అందు గురించి విన్నది విన్నట్లుగా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. అవగాహన చేసుకున్నటువంటి చక్కగా బ్రెయిన్కి అది కరెక్ట్గా అది అండర్స్టాండ్ అయ్యేటట్టుగా బ్రెయిన్ ఉండాలి మనకి. అంటే ఎప్పుడు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ మనకి కలిగి ఉండాలి మనం ఎప్పుడు కూడా. Thus, the man in physical waking consciousness becomes aware of the things of the kingdom of God. అప్పుడు కింగ్డమ్ ఆఫ్ గాడ్ లో ఉన్నటువంటి విషయాల గురించి చక్కటి అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ సేస్ he must learn the nature of the energies he is contacting and train himself to utilize them correctly. నేచర్ ఆఫ్ ఎనర్జీస్, చోట్ల ఎనర్జీస్, వీటి గురించి ఒక చక్కటి అవగాహన కలిగి ఉండండి. అవి ఏ రకంగా ఎట్లా అవి వినియోగపడుతున్నాయి, వాటి యందు ఒక చక్కని అవగాహన ఏర్పరచుకోండి. దాని గురించి మన కాస్మిక్ ఫైర్ లో చోట్ల ఉండేటువంటి ఎనర్జీస్ గురించి చాలా వివరంగా ఇచ్చారు. సో వాటిలో ఇచ్చినటువంటి పాయింట్స్ మనం చదువుకున్నా సరే, వాటి గురించి మనం తెలుసుకున్నా. సో చోట్ల ఉండేటువంటి ఎనర్జీస్, అవి చేస్తున్నటువంటి విషయములు, ఈ విధంగా ఇవన్నీ ఏర్పడటకు ఎంతో శక్తి అనేటువంటిది ఎంతో మంది ద్వారా ఇదంతా కూడా నిర్ణయింపడుతుంది. కనుక వాటి యందు ఒక చక్కటి అవగాహన ఏర్పరచుకోండి. అప్పుడు చోట్ల ఎనర్జీస్ అనేటువంటిది ఎలా ట్రాన్స్మిట్ అవుతున్నాయి, ఎలా వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంకొక ఫామ్ గా ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది, మనం దర్శించినటువంటి ఎనర్జీస్ ఇంకా చోట్ల ఎన్ని రకాలుగా ఉంటున్నాయి, ఎట్లా ఉంటున్నాయి, అవి ఎప్పుడు ఎక్స్ప్రెషన్స్ లోకి వస్తున్నాయి, ఎప్పుడు అవి డిసపియర్ అయిపోతున్నాయి ఫార్మ్ ఆస్పెక్ట్ నుంచి, ఇలాంటివన్నిటి మీద ఒక చక్కటి అవగాహన మనకు ఏర్పడుతుంది. అందు గురించి ఎనర్జీస్ గురించి ఒక అవగాహన మనకు ఏర్పడాలి. దట్ ఈస్ సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారంటే మనం చూసినట్టుగా చక్కగా అవగాహన చేసుకోగలగటం. ఈ రెండు కూడా యోగ సాధకుడు కలిగి ఉండాలి అని చెప్తున్నారు మనకి. ఇన్ దీస్ టూ ఐడియాస్ ఆఫ్ రైట్ ఇంటర్ప్రిటేషన్ and right transmission and of right use of energy, the whole story of the meditation work is summed up. It becomes apparent also what is the problem confronting the student and why all wise teachers of the technique of meditation urge upon their pupils the need of care and slow procedure. ఇది కేర్ అండ్ స్లో ప్రొసీజర్ గా వెళ్ళవలసినటువంటిది. కానీ మనం ఎందుకంటే గనక మన యొక్క సెన్సెస్, మన యొక్క మైండ్, మన యొక్క బ్రెయిన్ ఇవన్నీ కూడా ఆ రకంగా ట్యూనప్ అవ్వాలంటే దానికి ఎంతో శిక్షణ ఇవ్వాలి. ఇది నెమ్మదిగా నిదానంగా చక్కగా ఆ లాంగ్వేజ్ లోకి లేదా ఆ చెప్పబడినటువంటి విషయంలోకి ఇది పూర్తిగా అవగాహన చేసుకోగలిగేటట్టుగా ఇది తయారవ్వాలంటే దీనికి మొదటి నుంచి కూడా ఒక శిక్షణ ఇస్తుందండి. ఎప్పుడు కూడా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కలిగి ఉంటూ ఉండండి. సో ఇలాంటివన్నీ కూడా మనం నిత్య జీవితంలో మనం చేసుకునేటువంటి పనుల్లో ఇది చక్కగా మనం ఆచరించుకుంటూ మనం వెళ్తూ ఉండాలి. అంటే ఇవన్నీ అవసరమా అంటే ప్రతిదీ కూడా అవసరమే అని చెప్తుంటాం. మనకి వస్తుంది ఆ పండు. It is essential that we realize that meditation can be very dangerous work and may land a man in serious difficulty. May land a man in serious difficulty. Meditation అంటేది చక్కగా చేసుకోకపోతే వీడు డేంజరస్ లోకి వెళ్ళిపోతాడండి. తిరుపతినే బయలుదేరచ్చు, కానీ ట్రైన్ ఎక్కవచ్చు, కానీ తిరుపతి కొండ మీద వీడు చేరకపోవచ్చు. జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే మనతో పాటు అనేక మంది ప్రయాణికులు ఉంటారు. వాడు ఎవడో తింగర వెధవ మనతో పాటు మనకి దొరికాడు అనుకోండి, వాడు మనం అప్పుడే మొదటిసారి తిరుపతి వెళ్తున్నాం అన్నటువంటిది పట్టేశాడు అనుకోండి, వాడు ఏం చెప్తాడు, ట్రైన్ దిగ్గానే మనందరం కలిసి మేము కూడా తిరుపతికి వెళుతున్నాం అండి, మొదట తిరుపతి కొండ మీదకి వెళ్ళాలంటే మొదట కింద చూడాల్సినవి కొన్ని ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని అప్పుడు కొండ మీదకి వెళ్ళాలంట, మనందరం కలిసి ఒక లాడ్జ్ లో దిగుదాం, మనందరం కలిసి ఇలా వీడియోలు చేసేసి మన ఎటో తిప్పేశాడు అనుకోండి, మనం తిరుపతికి వెళ్ళాల్సిన వాళ్ళం ఎటో వెళ్ళిపోతాం. అలా ఎలా అయితే మనం జాగ్రత్త వహించుతూ మనం తిరుపతికి వెళ్ళాలో అలాగే మెడిటేషన్ అటువంటి చేసుకోవడంలో కూడా ఒక చక్కని జాగ్రత్త వహించాలని చెప్తున్నారు మనం. ఇట్ కెన్ బి డిస్ట్రక్టివ్ అండ్ డిస్రప్టింగ్. ఇట్ కెన్ డూ మోర్ హార్మ్ దాన్ గుడ్ అండ్ లీడ్ ఎ మ్యాన్ టువర్డ్స్ catastrophe if he enters upon the way of the knower without a proper understanding. చక్కటి అవగాహన లేకపోతే
ఉదాహరణకు మాస్టర్ సివి యోగ మార్గం, ఈ చక్కటి అవగాహన లేకపోతే అదే మార్గం వాడిని తొక్కేసినటువంటి కొందరిని చూడొచ్చు మనం. అదే వాడు ప్రేయర్, వాడు పిచ్చోడు అయిపోయాడు ఒక ఆయన, ప్రేయర్ చేస్తాడు అంతే. అంటే సరిగ్గా చేయాలి, అది సరిగ్గా చేయకపోతే ఎనర్జీ, ఇట్ ఈస్ ఆల్ ఎనర్జీస్. ఎనర్జీస్ చక్కటి అవగాహన చేసుకోకుండా, చక్కగా చెప్పినటువంటి గురువు గారు చెప్పినటువంటి విధంగా కాకుండా ఇందులో ఇంకేదో ఉంది, అదేదో చేస్తాను ఇదేదో చేస్తాను చేస్తున్నడికి వాడికి అంతకుముందు ఉండేటువంటి న్యాచురల్ స్టెబిలిటీ ఆఫ్ మైండ్ కూడా ఆయనకు లూజ్ అయిపోయింది. అలా ఇదైపోయాడు ఆయన ఆ మార్గంలో. కనుక అందు గురించి సాధన నుండి చేసుకోవడంలో ఒక చక్కని జాగ్రత్త అనేటువంటిది వహించాలని చెప్తున్నారు. At the same time, it can be indeed the work of salvation and lead a man out of all his difficulties. It can be constructive and liberating and guide the man by right and sane methods along the way that leads from darkness to light, from death to immortality, and from the unreal to real. అదే మెడిటేషన్ వాడిని ఉత్తమమైనటువంటి స్థితుల్లోకి అలా తీసుకెళ్ళిపోతుంది. అదే మెడిటేషన్ వీడిని తొక్కేయచ్చు. అంటే మెడిటేషన్ అనేటువంటి పేరు ఒకటిగానే ఉండొచ్చు, కానీ జాగ్రత్త పడకపోతే వీడు అంతకుముందు వీడు సాధన చేసుకుంటూ వచ్చినటువంటిది అంతా కూడా జారిపోవచ్చు. లేదా అదే మెడిటేషన్ జాగ్రత్తగా చేసుకుంటే వీడు ఉత్తమమైనటువంటి స్థితుల్లోకి జాగ్రత్తగా వెళ్ళవచ్చు. మెడిటేషన్ అనేటువంటి పేరు ఒకటే, కానీ ఉదాహరణకి ట్రైను, ఏదైనా సరే ట్రైన్ అనుకుని వీడు విశాఖపట్నం వెళ్ళాల్సిన ట్రైన్ ఎక్కే బదులు వీడు బాంబే వెళ్ళాల్సిన ట్రైన్ ఎక్కేసాడు అనుకోండి. వీడు మళ్ళీ బాంబేకి వెళ్ళిపోయి వాడు అరే నేను బాంబేకి వచ్చానని తెలుసుకుని వీడు తిరిగి మళ్ళీ వీడు హైదరాబాద్ వచ్చి మళ్ళీ విశాఖపట్నం వెళ్ళాడికి వీడు ఏ పని మీద అయితే వీడు విశాఖపట్నం వెళ్దాం అనుకున్నాడు, ఆ పని అయిపోతున్నాడు, వెళ్ళి ఇంక ఉపయోగం లేదు. అలా లైఫ్ ఆస్పెక్ట్ అంటే వేస్ట్ అయిపోతుంది. అందు గురించి జాగ్రత్త వహించాలి. ఇట్ మైట్ బి ఆఫ్ వాల్యూ హియర్ ఇఫ్ వీ కన్సిడర్ దోస్ 2 points a little more closely. We have seen that the deep seed of the aspirant is to see that he succeeds in bringing through into his physical brain consciousness with accuracy the phenomena of the spiritual world which he may succeed in contacting. The probability is, however, that it will be a long time before he can penetrate into the world at all. Therefore, he has to learn to discriminate between the fields of awareness which may open up before him as he becomes more sensitive and know the nature of what he is seeing and hearing. He should be more sensitive. ఇప్పుడు జాగ్రత్త అనేటువంటిది వహించాలండి. తిరుపతికి వెళ్ళేటువంటి ట్రైనే ఎక్కాడు, కరెక్ట్ గానే ట్రైన్ ఎక్కాడు, కానీ అక్కడ వేరే వాడు కూడా ఎక్కేటువంటి అవకాశాలు ఉంటాయి. వాడు ఎవడు ఇలాంటి వాడు దొరుకుతాడని వాడు వెయిట్ చేస్తుంటాడు, వాడు మని తొక్కేస్తాడు. అలా అందు గురించి మనం జాగ్రత్త అనేటువంటిది ఉండాలి మనం. ఎందుకంటే ఈజీగా బోల్తా పడేయచ్చు వీడు. ఎందుకంటే వీడు ఎవరిని చేసినా సరే వీడు ఈజీగా మనం వీడిని తిరుపతి దైవం అని అనుకునేటువంటి వాటిని తొందరగా బోల్తా పడేయచ్చు అని చెప్పి కొందరు ఎక్కుతుంటారు. అందు నుంచి మనం జాగ్రత్త వహించకపోతే వాడు మన బ్యాగు మన డబ్బులు అన్ని కొట్టేస్తాడు. అందు నుంచి ఎలా అయితే మనం అలాంటి విషయాలు మనం జాగ్రత్త వహించుకుంటూ మనం జాగ్రత్తగా తిరుపతి చేరతాము, అలాగే ధ్యానం అనేటువంటి చేసుకోవడంలో కూడా ఒక చక్కటి జాగ్రత్త వహించండి అని చెప్తున్నాను. నెక్స్ట్ అది the lower mind which students are so constantly misinterpreting. So they record, for instance, a rapturous encounter with the Christ or with some great soul who appeared to them when meditating, smiled at them and told them to be of good cheer, you are making good progress, you are a chosen worker, and be you truth shall be revealed. Or something equally fatuous. They thrill to the event, they record it in their diary, and they write joyously to me that the occurrence is a most momentous happening in their lives. It may be, if they handle it right and learn its lesson. What has really happened? Has the student really seen the Christ? Here we remember the truism that thoughts are things, and that all thoughts take form, 2 things have produced the occurrence. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం మెడిటేషన్ చేసుకునేటప్పుడు మనకి చక్కగా మెడిటేషన్ అడిగి ఒకడెవడో చెప్పవచ్చు, చక్కగా ఈరోజు నాకు పరమాత్మ లేదా పరమ గురువు మాస్టర్ జ్వాలకూల్ గారు దర్శనం అయింది. ఏం చెప్పాడండి జ్వాలకూల్ గారు అంటే, రోజు ఈ విధంగా గ్రంథం చదువుకోండి, బాగా చదువుకోండి, మీరు చక్కటి పురోగాభివృద్ధి సాధించవచ్చు అని చెప్పారు. మనం చక్కగా ఇదంతా చదువుకోవాలండి. ఆయన దర్శనం అయిందండి ఈరోజు నాకు మెడిటేషన్ లో. ధ్యానంలో ఎలా కనబడ్డారంటే తలదళ్ళు ఆడిపోతూ చాలా ఇదిగా కనబడ్డారండి ఆయన, చాలా ఇదిగా ఉన్నారు, ఆయన ముఖం చాలా వర్చం, ఇలా ఏదో వీడు చెప్పేయచ్చు. దీని గురించి మాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు మనకి.
పతంజలి యోగ సూత్రాలు. ఒక ఆవిడ రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేవాడికి అప్ప నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయింది అంటే, ఎలా ఉన్నాడప్ప అన్నాడు. ఎలా ఉన్నాడంటే ఇగో తడతళ్ళాడిపోతున్నాడు, చాలా ఇదిగా ఉంది, అలా అయ్యో చెప్పింది. ఆయన అంతా విన్న తర్వాత ఆయన అన్నాడంటే, ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాదు, ఆయన నీ మానస పుత్రుడు అని చెప్పాడు. అని చెప్పేవాడికి అంటే ఏంటంటే, ఈ మైండ్ మన ధ్యానంలో వీటిలో కూర్చున్నప్పటికి ఒక క్రియేటివిటీ అంటుంటుంది, అది తయారు చేసుకుంటుంది. నిజానికి వీడు నిజంగా క్రైస్తుని చూశాడా చూడలేదా వీడికి తెలియదు. కానీ వీడు ఏమని వీడు భావించేస్తాడంటే, క్రైస్తు నాకు కనిపించాడని, ఇలాంటివి కొన్ని భావములు అనేటువంటివి, అంటే వీడికి ఆ ఆలోచన అనేటువంటిది కలిగి ఉంటాడు కాబట్టి వీడు ఆ ఆలోచన అనేటువంటి వీడికి ఒక రూపంగా అక్కడ తయారైపోయి నిజంగా వీడికి క్రైస్తు కనిపించినటువంటి భావన వీడికి వచ్చేస్తుంది. క్రైస్తు కనిపించి ఏం చెప్పాడంటే ఇలాగో చెప్తాడు, ఇగో తడతళ్ళు ఆడిపోయాడు, నీకు ఇంకేం కష్టం లేదు అనేది ఏదో చెప్పాడు అన్నట్టుగా ఉంటుంది. కానీ అంతకు మించి వీడు ఇంకేం చెప్పలేడు. నిజంగా క్రైస్తు కనిపించాడు అన్నటువంటిదిగా అనుకుంటాడు. కానీ ఇట్ ఈస్ టూ థింగ్స్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ది అకరెన్స్. If it has really happened and is not the result of a vivid and overstimulated imagination, the power of the creative imagination is only just beginning to be sensed, and it is quite possible to see just what we desire to see, even if it is not there at all. మనం ఏదైతే మనం కోరుతామో అది ఒక రూపంగా మనకి దర్శనం అవుతూ ఉంటుంది. అది పెద్ద కష్టం కాదండి. ఎందుకంటే యాస్ట్రల్ ప్లేన్ లో ఉంటుండేది ఫిజికల్ ప్లేన్ లో మనకి ఏర్పడటం, డిజైర్ ఆస్పెక్ట్ గా ఉంటుండేది అది ఫిజికల్ ప్లేన్ లో మనకు దర్శింపడటం అంటే జరుగుతుంటుంది. కానీ నిజానికి వీళ్ళని ఎక్కడ దర్శించాలి? ఇంట్యూషన్ లెవెల్లో వీళ్ళని దర్శించాలి. అప్పుడు బుద్ధమయ లోకాలు వీళ్ళని దర్శించినప్పుడు అప్పుడు మనకు అందేటువంటి టీచింగ్స్ వేరుగా ఉంటాయి. డిజైర్ అంటే ఆస్ట్రల్ ప్లేన్ లో దర్శింపబడినటువంటి విషయం వేరు, బుద్ధిమయ లోకాల్లో దర్శింపబడినటువంటి విషయం వేరు. రెండింటికి తేడా ఉంటుంది. అంటే భౌతికంగా వాడు మన ముందు వచ్చి నుంచడం వేరు, సినిమాలో వాడిని చూడడం వేరు. రెండింటికి తేడా ఉంటుంది కదా, అలాగే ఇవి కూడా తేడా అన్నమాట. The desire of the aspirant to make progress and his strenuous effort have forced him to become awake or aware upon the psychic plane, the plane of vain imaginings or desire and its illusory fulfillments. In that dream, he contacts a thought form of the Christ or of some great and revered teacher. The world of illusion is full of these thought forms constructed by the loving thoughts of men down the ages, and the man working through his own psychic nature, the line of least resistance for the majority, comes in touch with such a thought form, mistakes it for the real, and imagines it saying to him all the things he wants said. వీడు ఏదైతే వీడు అనుకుంటున్నాడో అదే వీడు ఏర్పరచుకున్నటువంటి మానస రూపం చేత అదే సమాధానాలు వాడి నుంచి వస్తుంటాయి. అంతే. దీనికి మనకి కొందరు ఈ జాతరలు వీటిల్లో కూడా జరుగుతున్నప్పుడు ఒక అమ్మవారు పోనారండి అంటారు. వీడు ఏదో అడుగుతాడు, వీడు ఏదైతే అడుగుతాడో అదే ఆవిడ చెప్తుంది. బియాండ్ కి ఎందుకు ఈ రూపం అంతా కూడా ఆస్ట్రల్ ప్లేన్ చేత తయారైనటువంటి రూపం ఇదంతా కూడా. అంటే వీడి డిజైర్ ప్లేన్ తోటి వీడు తయారవుతూ ఉంటుంది. ఆ రూపం డిజైర్ ప్లేన్ తోటి తయారైంది కాబట్టి వీడిది ఏదైతే వీడికి కోరుతున్నాడు, ఏదైతే కోరుదాం అనేటువంటిది ఉందో అదే సమాధానం వస్తుంది. ఇదిగో నువ్వు ఏదో కష్టాల్లో ఉన్నావు, ఈ కష్టాలు నీకు 2 సంవత్సరాలు ఉంటాయి, ఆ తర్వాత పోతాయి అనేది చెప్తుంది. అంతకు మించినటువంటి విషయాలు ఆవిడే చెప్పలేదు, వీడు అడగలేడు, అలా ఉంటుంది అనమాట. అందు గురించి అలా కొంచెం జాగ్రత్త వహించండి. ఇట్స్ సేయింగ్ టు హిమ్ ఆల్ ద థింగ్స్ హీ వాంట్స్ సెట్. He wants encouragement. He seeks, like so many, the justification of phenomena for his endeavor. He quiets the brain and gently slips into a psychic and negative condition. అయితే వీడు జాగ్రత్తగా ఉండకపోతే వీడు నెగిటివ్ కండిషన్లోకి వీడు జారిపోయే అవకాశం ఉంది. అంటే వాటిని ఎక్కువగా, అంటే ఒకసారి రాంగ్ నెంబర్ డైల్ అయిందంటే రెండోసారి నుంచి కూడా ఆ రాంగ్ నెంబర్ వీడు సేవ్ చేసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ప్రేరుకు గురించగానే ఆ రాంగ్ నెంబరే వీడికి తగులుతుంది. వీడికి కష్టాలు కూడా రాంగ్ నెంబరే తీరుస్తున్నట్టుగా ఉంటుంటుంది. ఆ కష్టాలు కూడా చిన్న చిన్నవి కూడా అవే తీరుస్తుంటాయి. వాటి యొక్క వీటిలో వీడు వెళ్ళిపోతాడు. ఇవన్నీ మనకు అక్కల్ట్ మెడిటేషన్స్ లోను మనం ఇవన్నీ చదువుకున్నాము. అవే చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ ఒకసారి. While in that condition, his imagination begins to function and he seeks what he wants to see, for which he hankers. And he hears the magnificent words of recognition for which he hankers. It does not occur to him that the guides of the race
ఆర్ టూ బిజీ విత్ గ్రూప్ యాక్టివిటీస్. నిజానికి పరమ గురువులు వీడికి ఇగో నాకు కష్టం ఉంది, నాకు మాస్టర్ జాలకులు గారు కనిపించి, అంటే వాళ్ళు మాస్టర్ జాలకులు గారు, మాస్టర్ మైత్రేయుల వారు, వీళ్ళు మొత్తం భూగోళం మీద ఉండేటువంటి ప్రతి మానవుడిని వాళ్ళు లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు. ఎక్కువగా వీళ్ళు ఎటువంటి వాళ్ళని లీడ్ చేస్తుంటారంటే ఒక గ్రూప్ గా ఉన్నటువంటి రేసెస్ ని వాళ్ళ గురించి వీళ్ళు ఎక్కువ పనిచేస్తున్నారు. ఇండివిజువల్ గా వచ్చేటువంటి ప్రతి వాడికి వాడికి వచ్చేటువంటి వీటికి వీళ్ళకి పలకాలి అంటే వాళ్ళు అంత ఫ్రీగా ఉండరు వాళ్ళు. అందు గురించి వీడు అవగాహన చేసుకుని వీడు ఏదైనా మాట్లాడుతున్నాడట అంటే అది వాడి యొక్క మానస రూపము అని మనం అర్థం చేసుకోవచ్చు. మనలో అలాంటి భావములు ఏమైనా వస్తున్నాయంటే జాగ్రత్తగా ఒక పక్క పెట్టేసేయండి. ఎందుకంటే సాధన చేసుకుంటున్నప్పుడు ఇలాంటి ఏవోటి తగులుతుంది. అందురించి ఇలాంటివి ఏమన్నా మనకు తగులుతుంటే ఆ భావన కాదు, మాస్టర్ జాలకులు గారు, మైత్రేయుల వారు వీళ్ళందరూ కూడా ఒక వెలుగులు వంటి వారు. మొత్తానికి భూమండలం అంతటికి కూడా వాళ్ళు వెలుగు అనేటువంటిది అందిస్తున్నటువంటి వాళ్ళు. ఒక 1000 మందో ఎంతమందో కూర్చొని సాధన చేసుకుంటున్నట్టు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, వాళ్ళు మిగిలిన వీటిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. దే కెన్ వర్క్ టు స్పెండ్ ఎనీ టైమ్ విత్ ద చిల్డ్రన్ and with the training of the advanced thinkers and leaders of humanity, through whom they can work to spend any time with the children of the race. The latter may be left with complete success to the fusion of less highly evolved beings. So less highly evolved beings ki వీళ్ళు బాగా అడ్వాన్స్డ్ గా సాధనలో ఉన్నటువంటి వాళ్ళ కింద 1000 మందో 1,00,000 మందో శిష్యులు ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి టీచింగ్స్ ఇవన్నీ ఇస్తుండేటువంటి వీటిలో వీళ్ళు ఉంటారు. అలానే ఇండివిజువల్ గా ఉన్నటువంటి వాళ్ళని చూడరా అంటే అవసరం అయితే చూస్తారు, అది చూడరని కాదు. జనరల్ గా ఇక్కడ ఏర్పడేటువంటి భావము ఇది వీడి యొక్క ఇండివిజువల్ అప్లిఫ్ట్మెంట్ కి దీనికి సంబంధించినటువంటి. అందురించి అటువంటి భావములు ఇవన్నీ కూడా మన మానస పుత్రులు లాంటివి. అందురించి వాటిని తొలగించుకోండి అన్న దానికి అంతా మనం చెప్తున్నారు. Nor does it occur to them that should they be so advanced and so highly evolved as to have won the privilege of making such a contact, the master would not waste his time and theirs by patting them on the back and pronouncing high sounding but inane platitudes. సో వీడు వెనకాతలే ఉంటూ వీడిని ఇలా చేయడం అనేటువంటి దానిలో వాళ్ళు ఎక్కువగా ఉంటారు. బాగా గుర్తుంచుకోండి. ఇండివిజువల్ గా నేనేదో సాధన చేసుకుంటున్నాను, నేనేదో మెడిటేషన్ చేసుకుంటున్నానంటే వీడు పరమ గురువులకి దర్శనం వీడికి అవ్వాలి అంటే చాలా సమయం పడుతుంది. ఈ విషయం అంతా మనం జనరల్ గా మనం చదువుకున్నటువంటి విషయం. అందు గురించి ఇలా ఇండివిజువల్ సాధన అనేటువంటిదిగా పెట్టుకోవడం అనేటువంటిది చేసుకోకండి. గ్రూప్ గా ఉంటూ ఉండడం చేత మాత్రమే వాడి యొక్క దర్శనం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నారు మనకి. అందురించి ఇండివిజువల్ గా నాకు దర్శనం అయింది, నాకు ఇది చెప్పారు, నన్ను లైఫ్ లో ఇలా ఉండమన్నారు, అలా ఉండమన్నారు, ఇలాంటిదంతా కూడా ఏంటంటే వీడి యొక్క ఇది ఫీలింగ్స్ ఇవన్నీ కూడా అది బాగా జరుగుతుంటాయి. అలాంటి అగైన్ వర్క్ అండర్టేకెన్ అది టు బి ఎలిమినేటెడ్. హీ వుడ్ ఇంప్రూవ్ ద బ్రీఫ్ మూమెంట్ బై పాయింటింగ్ అవుట్ సమ్ వీక్నెస్ టు బి ఎలిమినేటెడ్ ఆర్ సమ్ కన్స్ట్రక్టివ్ వర్క్ టు బి అండర్టేకెన్. సమ్ వీడు ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ వర్క్ అంటే తీసుకుని వీడు చేసుకుంటూ వెళ్ళాలి. వీక్నెస్ అంటే వీటిలో ఎలిమినేట్ అవ్వడానికి ఇంతవరకు మాత్రం వాళ్ళు సూచిస్తారు. అలాంటిది కాకుండా వేరే ఏవైనా వీడు మాట్లాడుతున్నాడట అంటే అది వీడి యొక్క ఓన్ థాట్స్, అంతకుమించి ఇంకేలేదు. వీడు కన్స్ట్రక్టివ్ సంబంధించినది ఏదైనా ఏదో పలానా మీరు ఏదో చేస్తున్నారు, ఇగో ఇంకో 2 చోట్ల డిస్పెన్సరీలు పెట్టండి, అక్కడ కూడా మందులు ఇవ్వండి, ఒక కన్స్ట్రక్టివ్ అలాంటిది ఏదైనా వాళ్ళు చెప్తారు. కానీ ఇదిగో నువ్వు ఈ రోజు ఇది చేస్తున్నావు, ఇంకొకటి ఇది కూడా చెయ్యి, ఇలాంటివి చెప్పరు. Again, some force, a word frequently used, or some entity comes to the student as he meditates and outlines to him some great work that he has been chosen to do, some world messages that he has to give and to which the entire world is to listen, or some great invention he is to present someday to a waiting world if he continues to be good. అలాగే ఈ ఫోర్స్ అనేటువంటిది అంటే చోట్లో ఉన్నటువంటి ఈ శక్తి, ఇది ఎప్పుడు ఎవడి ద్వారా ఎలా ఏది చేయించాలనేటువంటిది ఆ విధముగా అది ఏర్పడుతూ ఉంటుంది. వాడి ద్వారా ఆ పని చేయించుతుంటుంది, వెళ్ళిపోతుంది. అది చెప్తున్నారు. ద స్టూడెంట్ ఆర్ సమ్ ఎంటిటీ కమ్స్ టు ద స్టూడెంట్ యాజ్ హీ మెడిటేట్స్ అండ్ అవుట్లైన్స్ టు హిమ్ సమ్ గ్రేట్ వర్క్. ఈ రకంగా ఒక మంచి పని అనేటువంటిది వీడికి అందివ్వబడటం, వీడు ఆ మంచి పని అందరూ నిమగ్నమై ఉండగలగటం అనేటువంటిదిగా వాడికి ఒక పని అనేటువంటిది ఇవ్వబడుతుంది.
అంటే చక్కటి సాధన అనేటువంటి చక్కగా చేసుకుంటూ ఉన్నప్పుడు 10 మందికి ఉపయోగపడేటువంటి పని వీటి ద్వారా నిర్దేశిస్తుంటారు. వీళ్ళు ఇండివిజువల్కి సంబంధించినదిగా కాకుండా 10 మంది కనెక్టివిటీకి సంబంధించినటువంటి వర్క్ వీడికి ఇస్తూ ఉంటారు. అంటే ఆ వర్క్ అనేటువంటిది పైనుంచి దిగుతూ ఉంటుంది, దిగేంత వరకు వీడు వెయిట్ చేస్తూ ఉంటారు. As he meditates and outlines to him some great work that he has been chosen to do, some world messages that he has to give, and to which the entire world is to listen, or some great invention he is to present someday to a waiting world if he continues to be good. Gladly he grasps the mantle of the prophet, and with unshaken belief in his capacity, his ability to influence thousands, even if he is relatively impotent to influence those around him at present, he prepares to carry out his divine mission. He prepares to carry out his divine mission. అంటే ఏంటి, వీడు చుట్టూతో ఉండేటువంటి నలుగురికో 10 మందికో వీడు చెప్పగలిగేటువంటి శక్తి సామర్థ్యములు వీడికి లేకపోవచ్చు. వీడు కానీ పరమ గురువులు వీడి ద్వారా ఏదైనా చేయించుదాం అనుకున్నప్పుడు వాళ్ళు వీడి ద్వారా అది చేయిస్తారు. అది చేయించడం అనేటువంటి దానికి వీళ్ళు వాయిద్యంగా ఎంచుకోవచ్చు. అప్పుడు వీడు చెప్పేటువంటి మాటలు 1,00,000 మందికి భూమి మీద ఉండేటువంటి వాళ్ళందరికీ అలా చెప్పించేసుకుంటూ వెళ్ళిపోతారు. దీని గురించి మనకి పురుషమేధంలో అర్జునుడు యొక్క బాణములు అవి అక్షణీయములు, అలా వస్తుంటాయి. కానీ ఎప్పుడైతే ఆయన ద్వారగా మునిగిపోయేటువంటి సమయం ఏర్పడిందో అప్పుడు ఆ బాణాలు రావడం ఆగిపోయాడు. అంటే పర్పస్ అయిపోయింది. అలాగే వీడి ద్వారా ఏదైతే ప్రపంచానికి నలుగురికి వెళ్ళాలో అప్పుడు వాళ్ళ ద్వారా వీడి ద్వారా ఆ పని చేయిస్తుంటారు. ఎప్పుడు అవసరమో అప్పుడు వీడి ద్వారా చేయిస్తారు. కానీ ఎప్పుడైతే వీడిది నా ద్వారా అన్నటువంటి తెలుసుకోకుండా నేనే చేస్తున్నానో, చూసా నేను ఎంతటి వాడిని అయ్యానో, వీడి గురించి ఎప్పుడైతే వీడు చెప్పుకోవడమో, నాకు ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా, నాకు ఇందాక మాస్టర్ మోరియా గారు నాకు దర్శనం అయ్యారు ధ్యానంలోనూ, ఇలాంటి వాగుళ్ళు ఎక్కువ చెప్పేస్తున్నాడు అనుకోండి, అప్పుడు వీటిని కట్ ఆఫ్ చేసేస్తారన్నటువంటి విషయం కూడా వీడు మర్చిపోకూడదు. అదంతే. ఎప్పుడు కూడా పరమ గురువులు సెల్ఫ్ ఎక్స్పోజింగ్ అనేటువంటిది ఉండేటువంటి చోట వీళ్ళు ఉండరు అని చెప్పేస్తున్నారు. తన గురించి ఎక్కువగా చెప్పుకోవడమో, తను అంతటివాడు అనేటువంటిది ఎక్కడైతే భావనలు వచ్చేస్తుంటాయో అక్కడ జస్ట్ కట్ ఆఫ్ చేసేస్తారు వాడిని. అంతే. అంటే వాళ్ళే అలా పనిచేయట్లేదు, నువ్వు అలా చెప్పుకోవడానికి నీకు ఎంతవరకు అర్హత ఉంది అనేటువంటి భావన వాళ్ళు, నేనే అలా ఫీల్ అవ్వట్లేదు, అలాంటివి నువ్వు ఇలా చెప్పేసుకుంటూ ఉంటే గురించి అది కూడా చెప్తున్నారు మనకి. సో వీడి ద్వారా అలా చేయించుకుంటూ వెళ్ళిపోతారు. హీ ప్రిపేర్స్ టు క్యారీ అవుట్ హిస్ డివైన్ మిషన్. ఇన్ 1 year 3 వరల్డ్ టీచర్స్ హూ హ్యావ్ బీన్ స్టడీయింగ్ మెడిటేషన్ టు సమ్ స్కూల్. ఇక్కడ ఒక విషయం చెప్తారు ఆయన. ఇన్ 1 year, ఒక సంవత్సరం ఏం జరిగిందిట, ఒక సంవత్సరంలో 3 వరల్డ్ టీచర్స్, అంటే భూమిని మొత్తము వాళ్ళ యొక్క విషయములు, అంటే బాగా గ్రేట్ టీచర్స్ లాంటి వాళ్ళు, 3 వరల్డ్ టీచర్స్ అన్నారు ఆయన ఇక్కడ. వాళ్ళు చక్కగా అలా వాళ్ళు ఉపన్యాసములు అలా ఇస్తే 1000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది అలా వినేస్తున్నారు. అలాంటి వాళ్ళు ముగ్గురు వాళ్ళు ఒక పని వాళ్ళు చేద్దాం ఉంటుంది. ఆయన వర్డ్స్ లోనే మనం విందాం, బాగుంటుంది సార్ చెప్తారు ఆయన. హూ క్యారీ బీన్ స్టడీయింగ్ మెడిటేషన్ ఇన్ సమ్ స్కూల్ ఆర్ అదర్ మేడ్ అప్లికేషన్ టు ది గ్రూప్ విత్ హూమ్ ఐఎమ్ అసోసియేటెడ్. వాళ్ళు ఒకటి సంకల్పించుకున్నారు, ఈ రకంగా మనం మెడిటేషన్ చేయించుదామనో, ఈ రకంగా జీవులను ఉద్ధరించుదామని ఏదో. త్రూ హోమ్ హీ, అంటే మాస్టర్ జ్వాల్కుల్ గారు ఏ గ్రూప్ అయితే ఈయన లీడ్ చేస్తున్నారు, అంటే భూమి మీద ఉండేటువంటి వాళ్ళని లీడ్ చేస్తున్నారు. వీళ్ళని అంటే ఒక చక్కటి సాధన అనేటువంటిది చేసుకుంటూ ఉండేటటువంటి వాళ్ళని వీళ్ళు ఒక మెడిటేషన్ ప్రాసెస్ అన్న ఏదో వీళ్ళు లీడ్ చేద్దాం అనేటువంటి ఆలోచన వీళ్ళు ముగ్గురికి వచ్చింది. వస్తే కనుక అప్పుడు ఏం జరిగిందంటే, ఫార్వర్డ్, బట్ బికాస్ దే ఫెల్ట్ వీ వుడ్ బి హ్యాపీ టు హ్యావ్ దెమ్ ఫీడ్ ఇన్ టు ద గ్రూప్ some of the many hundreds they were to be instrumental in saving, I had to decline the honor. Just ఎందుకు ఈయన డిక్లైన్ ది ఆనర్, ఎందుకు వాళ్ళని ముగ్గురిని పక్కకు పెట్టేశారంటే, వాళ్ళు పరమ గురువులను ఉద్ధరిద్దాం అనేటువంటి భావం వాళ్ళలో ఉంది. దైవము మానవునకు తోడ్పడవలన, మానవుడు దైవమునకు తోడ్పడవలన, ఏది కరెక్ట్? శ్రీకృష్ణుడు పుడుతున్నట్టు లోపల పుడుతున్నటువంటి వాడు మనకి తోడ్పడాలి, కానీ మనం ఆయనకు తోడ్పడాలి అనేటువంటి భావం ఎప్పుడైతే వచ్చిందో అక్కడ కట్ ఆఫ్ అయిపోతారు. అంతే. వీళ్ళు అందరూ ముందు ఎంతో ప్లానింగ్ చేసుకుంటారు. శ్రీకృష్ణుడు పుట్టగానే ఇలా మనం వాడిని ఇలా తీసుకొచ్చేద్దాం, అలా తీసుకొచ్చేద్దాం, అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం. అంటే దైవము మానవునికి తోడ్పడాలి, కానీ మానవుడు దైవమునకు తోడ్పడడం ఏంటి? సో
దీనిపై సత్యం లేదని చెప్పి మన పురాణ పురుషుడిలో రాస్తారు. అంటే ఆయన మనకు తోడ్పడాలి. ఏమనుకుంటారు వీళ్ళందరూ అక్కడ ఉండేటువంటి జైలర్స్ వీళ్ళందరినీ కూడా మనం జాగ్రత్తగా మేనేజ్ చేసేద్దాం, వీళ్ళంతా మేనేజ్ చేసేస్తారు అందరు. సో కృష్ణుడు పుట్టగానే ఆ జైల్లో ఉన్నటువంటి రక్షకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు రాగానే గేట్ తీసేసేటట్టు ఆ పిల్లాడిని వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయేటట్టుగా పుట్టినటువంటి కృష్ణుడు ఆ రకంగా వీళ్ళంతా రెడీ చేసి పెట్టుకుంటారు. కానీ ఇంకో 2 రోజుల్లో డెలివరీ అవుతున్నామో ఆవిడకి దేవికి అన్నంగా ఏం చేస్తాడు, వచ్చి మొత్తం అందరిని మార్చేస్తాడు. వంశుడు మార్చేసాడు. ఒక్కసారి బుర్ర తిరిగిపోతుంది. ఇప్పటిదాకా వీళ్ళని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళం ఇప్పుడు కొత్తవాడు వచ్చాడు, వీడి వీక్నెస్లు ఏమిటి, వీడిని ఎక్కడ పడగొట్టాలి, ఎలా వీళ్ళని మేనేజ్ చేయాలి, కృష్ణుడు పుట్టగానే ఎలా మనం బయట తీయాలి, ఇదంతా చాలా పజిలింగ్ గా చాలా కష్టంగా అయిపోతుంది. ఎట్లా నాన్న వాళ్ళకి దెమ్మ తిరిగిపోతుంది. అప్పుడు ఈ డైలాగ్ రాస్తారు మాస్టర్, దైవం మానవులకు తోడ్పడాలి. అలా ఈ వరల్డ్ టీచర్ గా నేను చాలా గొప్పవాడిని అన్నటువంటి భావం వీళ్ళు ఎప్పుడైతే వచ్చేసిందో మనం మా పరమ గురువులకు తోడ్పడడం అంటే వాళ్ళు మనకు తోడ్పడడం అనేటువంటిది కరెక్ట్. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి పని మనం చేయాలి. కానీ నేను వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తానంటే మీకు నువ్వు వాడికి హెల్ప్ చేసేది ఏమిటో ఆయన, వాడు నీకు ఇదంతా అంటే తెలియకుండా ఏమవుతుందంటేనండి, భావం మనలో తెలియకుండా ఈ అహంకార భావం అనో, నేను చాలా గొప్పవాడినో, నేను మందులు బాగా ఇస్తాను, ఇలా ఏదో భావం మనలో అలా వచ్చేస్తుంది తెలియకుండా. అందు గురించి ఆయన ఈ పాయింట్ ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు. టు డిక్లైన్ ది ఆనర్ అండ్ దే డిసపియర్డ్ అండ్ నథింగ్ హ్యాస్ సిన్స్ బీన్ హెర్డ్ ఆఫ్ దెమ్. అప్పటి నుంచి ఏమీ లేదు, జీరో అయిపోయారు. అంటే హీరోలు కాస్త జీరోలు అయిపోయారు అంతే, ఒక్కటే నిమిషం వాళ్ళు చేస్తే. అందుగురించి ది వరల్డ్ స్టిల్ అవైట్స్ దెమ్ ఆఫ్ దేర్ సిన్సియారిటీ, దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్ ఆఫ్ దేర్ సిన్సియారిటీ, నో డౌట్ అన్నారు. సిన్సియారిటీ అంత పర్ఫెక్ట్ గా ఉంది. మనం 6 గంటలు మనం 30 ఏళ్ళ నుంచి మనం ప్రేయర్ చేస్తున్నా, మనం అప్పటికప్పుడు మనం పరిగెట్టుకుంటూ వచ్చి కూర్చోవచ్చు. కానీ వీళ్ళు ఏ రోజు మీరు డిక్షనరీ తీసి చూసినా సరే మీకు కనబడదు. ప్రతిరోజు 5 నిమిషాల ముందుగా వీళ్ళు కూర్చుంటారు. ఎంత పర్ఫెక్ట్ గా ప్రేయర్ చేస్తారంటే అంత పర్ఫెక్ట్ గా ప్రేయర్ చేస్తారు. ఇలాంటి మీకు ఎక్కడా కూడా తుపాకీ గుండుకు దొరకరు అన్నట్టుగా వీళ్ళది ఉంటుంది, వీళ్ళ లైఫ్ మీరు చూస్తే అన్నటువంటిదిగా చెప్తున్నారు. దే బిలీవ్డ్ వాట్ దే సెడ్, నెదర్ ఈస్ దేర్ ఎనీ డౌట్ ఆఫ్ దేర్ బీయింగ్ hallucinated. Any doubt of their being hallucinated. All of us are in danger of being deluded in just this way. What we start to meditate, if the discriminating mind is not on the watch, or if we have a secret longing for spiritual prominence, or suffer from an inferiority complex which must be offset. Superiority ఉండకూడదు, inferiority ఉండకూడదు, రెండు ఉండకూడదు. అది పనికిరాదు, ఇది పని ఇస్తే చేయడం అంతే. మరి మన డిస్పెన్సరీస్ లో 5వ తరగతి 10వ తరగతి ఇవి చదువుకున్న వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వగలిగే వాళ్ళు ఉన్నారు. మరి అదే పిహెచ్డీలు ఎండీలు చదివినటువంటి డాక్టర్లు కూడా ఇవ్వలేనటువంటిది మన ట్రస్ట్ వైద్యాలయాల్లో చక్కగా వీళ్ళు మాస్టర్ కేర్ ఇచ్చినటువంటి పుస్తకాలు చదువుకుని వీళ్ళు చక్కటి ఇస్తున్నారు. అంటే దేని చేత ఇదంతా ఏర్పడుతుంది అంటే ఆయన ఇప్పిస్తున్నాడు వాళ్ళకి. అది సరిగ్గా అవగాహన చేసుకోవాలి మనం. కనుక all of us are in danger of being deluded in just this way. When we start to meditate, if the discriminating mind is not on the watch, మనలో ఉన్నటువంటి డిస్క్రిమినేటింగ్ మైండ్ ఎప్పుడు కూడా మనం చేసేటువంటి పనులు వాచ్ఫుల్ గా ఉండాలి. లేకపోతే ఏమైపోతాం అంటే అలా తుక్కింపబడిపోతాం. అంటే పై మెట్టుకి ఇంకెక్కేసా, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా సర్వాంతర్యామి మనం అన్నటువంటి దానిలో ఉండేవాడికి ఒక్కసారి అక్కడి నుంచి జారాడంటే వచ్చి ఎక్కడ పడతాడు, నేల పడతాడు. మామూలుగా 2 మెట్లు ఎక్కినోడు అక్కడే జారితే అక్కడే పడుతుంది, వాడికి పెద్ద ప్రాబ్లం లేదు. చిన్న ఇది ఆట ఉంటుంది సార్, ఆ పాములు ఇది నిచ్చెనలు ఉండే ఆట, దానిలో వైకుంఠ పడలేదు అంటారు. అది అక్కడ 98 దగ్గర ఒక పెద్ద పాము ఉంటుంది. ఆ పాము మీద పడ్డాడంటే వాడు వచ్చి ఎక్కడ పడతాడు, ఇప్పుడు మళ్ళీ మొదటి దగ్గర వచ్చి పడతాడు. అంతకాకుండా చిన్న చిన్న పాములు ఉంటాయి, అవి ఎక్కితే అక్కడే ఒక 4 స్టెప్లు 5 స్టెప్ల కింద పడతాడు అంతే. కానీ ఈ పాము నోట్లో పడ్డాడంటే వాడు వచ్చి ఎక్కడ పడతాడు. అందుగురించి ఈ వరల్డ్ టీచర్ అన్నటువంటి దానిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయి వాళ్ళు చక్కెర పడ్డారు, కింద వచ్చి పడిపోయారు అంతే. స్టిల్ అవైట్స్ అంటే ఇంకా వాళ్ళకి ఛాన్స్ దొరకలేదు, ఎందుకంటే వాడికి ఆ భావం అనేటువంటిది పోవడానికి టైం పట్టేది. అందుకని వాళ్ళకి స్టిల్ అవైట్స్ అన్నారు వాళ్ళ గురించి ఆయన. ఫర్ స్పిరిచువల్ ప్రామినెన్స్ ఆర్ సఫర్ ఫ్రమ్ అన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అలాగే మనం ఏం చేయగలుగుతామండి అనేటువంటి భావం కూడా మనకు ఉండకూడదు. ఆయన అవకాశం ఇస్తే చేయించేది ఆయన, చేసేవాళ్ళం మనం అంతే. దీని గురించి చక్కగా మాస్టర్ గారు మన పతంజలిలో కూడా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు.
ఒకడెవడో ఉన్నట్టు వాడు శుభ్రంగా గుడి అంతా కడిగేయగలుగుతా, వాడు గుడి అంతా వాడు అలా గుడికి సంబంధించినటువంటి పని ఏ పనైనా చెప్పండి వాడు చేసేయగలుగుతా. పాండురంగుడి గుడి దగ్గర అక్కడికి అవతల కొందరు పండితులు వీళ్ళందరూ కూడా ఏ దైవం గొప్పవాడు అనేటువంటిది ఒక సభ చేసుకుంటున్నట్ట. ఒకడు అంటున్నట్ట వినాయకుడు చాలా గొప్పవాడు, ఆయన లేదే మనకేమీ లేదని ఒకడు అంటాడు. ఇంకొకడు వెంకటేశ్వరం అంటాడు, ఇంకొకడు గురువు అంటాట. ఇలా వాళ్ళకి అలా వాదించుకుంటూ కూర్చున్నట్ట. ఎవడు గొప్పవాడో ఏమి తెలియకుండా అలా వాదన కొనసాగుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గుడిలో ఉన్నటువంటి ఆయన చెప్పాట, మరి నువ్వు వెళ్ళి చెప్పురా వాళ్ళకి ఎంతసేపు వాదించుకున్నా వాళ్ళకి తెలియదు అన్నట్టు. అయితే ఈయన అన్నట, నేనేంటంటే నాకు ఓనమాలు రావు, నేనే మాట్లాడగలను వాళ్ళ దగ్గర, వాళ్ళు మహా ఉద్దండ పండితులు. నన్ను ఈ గుడి ఒకసారి కడగమనండి, మళ్ళీ నీళ్ళ శుభ్రంగా కడిగేస్తాను. లేదా మోడకులు మళ్ళీ కట్టమనండి, మళ్ళీ తీసి అన్ని తీసి కొత్తగా కట్టేస్తాను. దండలు మళ్ళీ తీసి మళ్ళీ వేయమనండి వేసేస్తాను. ఇలాంటి పనులు ఎన్నైనా చెప్పండి కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోగలను. అందులో నాకు ఒక పద్యం చదువుకున్నవాడిని కాదు, ఒక వేదం చదువుకున్నవాడిని కాదు, నన్ను వాళ్ళు మాట్లాడమంటారు ఏంటన్నా అంటే నువ్వా డిసైడ్ చేయాల్సింది, నేనా డిసైడ్ చేయాల్సింది అన్నమాట. ఇప్పుడు వెంటనే నోరు మూసుకుని వెళ్ళు మాట. అలా అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటున్నది కూడా మనకు ఉండదు. ఎందుకంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే కూడా మనం పనులు మన ద్వారా ఏవైతే చేయించుదాం అని అనుకుంటున్నారో అవి మనం లాస్ అయిపోతాం. ఒకటి మనకి ఏదైనా ఒక పని మనం చేయండి అని మన చేతికి వస్తే, సార్ మాస్టర్ దండం పెట్టుకోండి, చేయడానికి ముందుకు వెళ్ళిపోండి. మనం కోరినటువంటిది కాదు అనేటువంటిది ముందు అవునా కాదు అనేటువంటి చెక్ చేసుకోండి. ఇది అస్ట్రల్ ప్లేన్ లో నుంచి వచ్చినటువంటి భావమా లేదా పైనుంచి వచ్చినటువంటి ఆదేశమా? పైనుంచి వచ్చినటువంటి ఆదేశం అయితే మనం చేయలేనిదైనా సరే మీరు దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో తెలుసుకోండి, ముందుకు వెళ్ళిపోండి. ఆయన చేయిస్తూ వెళ్తాడు. అది ఇక్కడ అందు గురించి ఇన్ఫీరియారిటీ కూడా మనకు ఉండకూడదు అని చెప్తున్నారు. రిక్వైర్మెంట్స్ అంటే డిజైర్ కెనాట్ బ్రేక్. అది spiritual prominence which must be offset. Another cause for the delusion lies in the fact that these people have perhaps made a real contact with the soul. They have had a flash of its omniscience and are swept off their feet by the very wonder of the contacted vision and knowledge. But they overstimulate their capacity. The instrument of the soul is totally unable to measure up to requirement. There are aspects of their life upon which the light may not shine. There are secret faults which they know but cannot break. There is the desire for fame and power. There is ambition. Desire for fame and power. ఇది ఉండకూడదు. నా గురించి 10 మంది చాలా గొప్పగా చెప్పారు. బై ఈ రోజు క్లాస్ బాగుందండి. ఇదంతా ఉన్నటువంటి శుద్ధి రామాయణం ఉన్నటువంటి వాడు వీడియో మాట్లాడతాడు. నాకు ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంతమంది నాకు కామెంట్స్ పెట్టారు, ఇట్లాంటివి చూసుకుంటుంటే మనం ఇదవలేం. There is the desire for fame and power. There is ambition. There is not at the soul in functioning activity. They have simply had a vision of a possibility. వీడికి కూడా సోల్ తోటి వీడికి కాంటాక్ట్ వచ్చింది, కానీ వీడికి సోల్ యొక్క అంటే ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయింది. ఓవర్ స్టిమ్యులేట్ వాడికి దాని యొక్క సహజత్వం అనేటువంటిది పోయింది. అదనమాట ఇక్కడ. సో a vision of a possibility. Hence they crash through their failure to see the personality as it is. ఆ పర్సనాలిటీ భావం అనేటువంటిది అలానే ఉండిపోయింది, కానీ అదేమీ బ్రేక్ అవ్వలేదు ఎన్ని రోజుల నుంచి. అందు గురించి అంటే వీళ్ళు ఏం చెప్తారంటే పరమ గురువులు వీళ్ళు ఒక పని ఇస్తారు కండి మనకి. వాళ్ళు ఇచ్చినటువంటి పనులు మనం చేసుకుంటూ వెళ్తాం. చేసుకుంటూ వెళ్ళిన తర్వాత వీడిలో ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది అనేటువంటిది వాళ్ళకి ఒక యాసిడ్ టెస్ట్ ఉంటుంది. ఏమిటంటే వీడిలో లైట్ ఎంత చక్కగా బ్లోసమ్ అవుతుంది అంటే లోపల ఈగోయిక్ లోటస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో అది అంత చక్కగా విచ్చుకుంది అనేటువంటి చూస్తారు అంతే. ఇప్పుడు పని ఇదన్నీ చూడక్కర్లేదు. మనం ఎంత బాగా చదివాం ఏంటి అనేటువంటి మన ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే తెలిసిపోతుంది. ఎలా అయితే ప్రిన్సిపల్ గారికి తెలిసిపోతుందో, లేదంటే నేను రోజు పొద్దునుంచి రాత్రి చదువుతున్నానండి, అది ఇది ఎంత గ్యాస్ కొట్టినా ఒకసారి ఎగ్జామ్స్ ఏంటి మార్క్స్ తీసుకురాని ఆ మార్క్స్ వేసేవాడికి తెలిసిపోతుంది, మీరు బండారం మొత్తం తెలిసిపోతుంది. లేదా 4 ప్రశ్నలు వేసాడు అనుకోండి, అంటే ఇవాళ ఆ చాప్టర్ నేను ఈరోజు చదవలేదు సార్, ఏ చాప్టర్ అయినా సరే ఇంకో చాప్టర్ ఆడాడు మీరు తెల్ల మొహం వేసుకోవాల్సి వస్తుంది. అలా మన సాధన అనేటువంటి చక్కగా చేసుకుంటున్నాం లేదా అనేటువంటిది ఒక లైట్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. ఆ లైట్ని వాళ్ళు చూస్తారు అన్నమాట. ఆ లైట్ చక్కగా ఎంత చక్కగా వెలుగు ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటే అప్పుడు వాళ్ళు మనకి ఇచ్చేటువంటి పనులు ఇంకా పెంచుతూ వెళ్తారు. లేకపోతే అక్కడ వీడు ఆగిపోతాడు. Personality as it is. Yet, in spite of the truth of the above, let us always remember that it is the privilege of a true knower to work in the closest cooperation with the guides of the race, but that the method of cooperation is not the one
which deceived the aspirant. The method of cooperation is not the deceived to the aspirant. అంటే వాళ్ళతోటి కలిసి పనిచేయడము అనేటువంటిది దాంట్లో వీడు ఎక్కువ సెలెక్ట్ చేసుకునేది ఉంటే అందులో వీడు మోసపోవడం అనేటువంటిది ఏమీ ఉండదండి చెప్తున్నాను. Only when we have begun consciously to function as souls, and only when we are busy with self-forgetting service, a service that is self-initiated. Self-initiatedది కాదు, మన ఏదో అంటే వీడికి వీడు సంకల్పించుకుని పనులు చేయడం అనేటువంటిది మా ఎత్తాలి. మనం సంసిద్ధులుగా ఉండాలి, డిక్టేషన్ అక్కడి నుంచి రావాలి అంతే. అక్కడి నుంచి వచ్చినప్పుడు పనులు చకచక అలా జరుగుతాయి, సర్వీస్ యాక్టివిటీస్ అయినా సరే. అలా కాకుండా వీడు ఓన్గా వీడు వీడు బొరలో దొరద ఇదేదో పుట్టి వీడు చేయడం మొదలు పెట్టాడు అనుకోండి, అది సర్వీస్ యాక్టివిటీ అయినా సరే అది నడవడం కష్టంగా ఉంటుంది. అందుగురించి అండ్ క్యారీడ్ ఫార్వర్డ్ బికాస్ ద సోల్ ఈస్ గ్రూప్ కాన్షియస్, సెల్ఫ్ ఇనిషియేటివ్ సర్వీస్ అది. అండ్ ఇట్ ఈస్ ఇన్ ద నేచర్ ఆఫ్ ద సోల్ టు సర్వ్. విల్ వి మేక్ సచ్ ఏ కాంటాక్ట్? సో ఆ కాంటాక్ట్ అంటుండేది ఎప్పుడైతే వీడు గ్రూప్ కాన్షియస్ వీడు ఎప్పుడైతే ఉంటుంటాడో, అంటే 10 మందితోటి కలిసి పనిచేయడం అంటుండేది ఎప్పుడైతే వీడు అవలంబించుకొని ఆచరణలో వీడు ఉంచుకుంటూ ఉంటాడో అప్పుడు వీడికి కాంటాక్ట్ అంటుండేది చక్కగా ఎస్టాబ్లిష్ అవుతుంది. Will we make such a contact? The Christ is the Son of God in full functioning activity. అప్పుడు వీటిలో ఉండేటువంటి క్రైస్ట్ ఎలా ఉంటాడు? సన్ ఆఫ్ గాడ్ గా ఆయన పనిచేస్తున్నాడు అనేటువంటి విషయానికి వీడు చక్కగా విచ్చుకుని ఉంటాడు. ఆయన ఎలా చెప్పే ఇప్పుడు ది ఫాదర్ ఇన్ హెవెన్ అంటాడు, దానిలో వీడు ఉంటుంటాడు క్రైస్ట్ అని. సో క్రైస్ట్ అనేటువంటి వాడు ఆ దైవము వీడిని నడుపుతున్నాడు అనేటువంటి దానిలో వీడు ఎప్పుడు కూడా దాని అందు మేలుకాంచి ఉంటుంటే అప్పుడు వీడి ద్వారా పనులు అనేటువంటి సాగుతుంటాయి. The eldest in a great family of brothers, he has a consciousness which is universal in its scope, and through him the love of God pours and the purposes of God are working to fruition. అప్పుడు దైవం ఏదైతే సంకల్పిస్తుంటాడో అది వీడి ద్వారా చక్కగా జరుగుతుంటాయి. వీడి ద్వారా ఆ పనులు అలా చేయించుకుంటూ ఆయన ఆనందపడుతుంటాడు, వీడు అది ఏర్పడవలసినటువంటి విషయం. దీని గురించి ఇంకొన్ని వివరాలు ప్రాక్టికల్ పాయింట్స్ ఇంకొన్ని ఉన్నాయి, అవి మనం రేపు చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.